దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ దినం వాగ్దానం మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువారు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, ప్రాకారములను పడగొట్టువాడు, మనకు అడ్డుగా ఉన్న అడ్డుగోడలను పడగొట్టేవాడు మనకు ముందుగా పోతాడంట. యేసయ్య మాత్రమే మన అడ్డుగోడల్ని, మన ఆటంకాలని అన్నీ తీసివేయగల దేవుడు. కనుక యేసయ్య మన ముందుగా నడిస్తే మనకి ఎటువంటి ప్రాకారాలు, ఎటువంటి ఎత్తైన సమస్యలు, ఎటువంటి ఎత్తైన అడ్డుగోడలు ఉన్నా కూడా అవి మన జీవితంలో నుండి వెళ్ళిపోతాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా ఎన్నో ఇరుకులతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో పోరాటాలతో వాళ్ళు బయటకు వచ్చారనమాట. కానీ దేవాది దేవుడు వాళ్ళకి సెలవిస్తున్నాడు, నేను నీకు ముందుగా పోయి నీ ప్రాకారాలను అడ్డుగా ఉన్న ప్రాకారాలను పడగొడతానని ఇశ్రాయేల్ ప్రజలకి సెలవిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. నీకు ఏ గుమ్మములు అడ్డం వస్తున్నాయో, నీ జీవితంలో నీవు ఎదగడానికి ఏ అడ్డులైతున్నాయో అవన్నీ ఈరోజే, ఈ క్షణమందే యేసయ్య ప్రతి ఒక్కటి తీసివేస్తానని దేవాది దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా చెప్తున్నాడు, వారి రాజు వారికి ముందుగా నడుచును. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించింది మోషే ఆరోనులు, కానీ వారిని నడిపించింది యెహోవా మాత్రమే. యెహోవా నడిపించడం వల్లనే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రమైన, తెగుళ్ళైన, ఎన్నో పోరాటాలు, అడ్డులు, రాజుల నుండి తప్పించుకొని ఆ కానాను దేశానికి చేర్చగలిగారు. వారిలో ఉన్న బలం ఏంటంటే యెహోవా మాత్రమే. యెహోవా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహాకార్యములు చేసిన దేవుడు. కనుక నమ్మిన ఎడల నీ జీవితంలో నువ్వు యెహోవా మాట వినిన ఎడల ఆయన నీ జీవితంలో అడ్డుగున్న ప్రాకారాలను పడగొడతారనమాట. మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు వృద్ధిపరచుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడు కట్టుకోవాలి. అది కట్టుకోవడం రాకపోతే మన వెనకాల స్థితిలో ఉన్నట్లే. కనుక మన జీవితంలో ప్రతి ఒక్కటి మనం జ్ఞానం కలిగి నేర్చుకోవాలన్నమాట. ఏదో మనుషుల రీతిగా చేస్తే ఆ సమయం వ్యర్థమైపోతుంది, మనం దేవునిలో ఎదగాల్సిన టైం కూడా వ్యర్థమైపోతుంది. కనుక దేవుని సహాయం అడిగితే నువ్వు ప్రాకారాలను దాటింపజేయగలిగిన దేవుడు అనమాట. అందుకోసమే నీ రాజు నీకు ముందుగా నడుచునని ఇశ్రాయేల్ ప్రజలకి ఏ వాగ్దానం అయితే దేవుడు సెలవిస్తున్నాడో, ఎవరైతే యెహోవా యందు భయం భక్తి కలిగి దేవుని వైపు తిరిగి దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుంటారో, మౌనంగా ఉండి యెహోవా వైపు చూస్తారో, వారి జీవితాల్లో వారి రాజు ఇది మొదలుకొని ముందుగా వెళ్తున్నాడు. కనుక ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. యెహోవాయే వారికి నాయకుడిగా ఉంటాడంట. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించబడినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినాలని, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలని, దేవుణ్ణి మహిమపరచాలని అని ప్రజలందరికీ మోషే ద్వారా సెలవిచ్చాడు. మోషే ద్వారా చెప్పాడనమాట యేసయ్య. చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ కార్యం జరగంలోనే దేవుని ఎంతో గణపరిచారు. కానీ ఒక్కసారి మోషే ఎప్పుడైతే ఉపవాసం కోసం, దేవుణ్ణి చూడడం కోసం కొండ మీదకి ఎక్కాడో, ఇక మాకు రాజు లేడు, మాకు ఎవ్వరు లేరు, మాకు దేవుడు లేడు అని ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహారాధనలో పడిపోయారు. అది దేవునికి చాలా కోపం వచ్చి కానాను ప్రాంతం చేరవలసిన అనేకులు కొంతమందే చేరారనమాట. కనుక దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, ఈ దినం మనమంతా దేవుని ఆజ్ఞను ఆలకించాలి, దేవుని ఆ మాటను వినాలి, దేవుని ఆజ్ఞ ప్రకారంలో నడుచుకోవాలి. ప్రతిదీ దేవుని మహిమకరంగా చేసినప్పుడు దేవాది దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతాడనమాట. యేసయ్య మనం ముందుగా నడిస్తే మన ప్రాకారాలను పడగొడతాడు. యేసయ్య మన పక్షాన ఉంటే
మనకు జయము అనేది కలుగుతుంది. యేసయ్య మనతో ఉంటే సమస్త మేలు, ఆశీర్వాదం మనం చూస్తామన్నమాట. కనుక మన జీవితంలో ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా ఉండాలని, ఇంకా దేవునితో సహవాసం చేయాలని, దేవుని ప్రజలను ఇంకా బలపరచాలని మనం ఎప్పుడు ముందుకు సాగాలి. అదే ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విడవకపోతే ప్రజలందరూ కానాను దేశానికి వెళ్ళేవారే. యేసయ్య అన్ని అద్భుతాలు చేసినా కూడా మనము దేవుని ప్రేమను గ్రహించకపోతే, దేవుని ప్రేమను పట్టుకోకపోతే, దేవుని ప్రేమను వెంబడించకపోతే మనం కూడా ఎంతో నష్టపోయే వారం అవుతాం. కనుక అలా ఉండొద్దు. దేవుని నామానికి మహిమకరంగా మనం ఉండి దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని వెంబడించాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని ప్రేమించాలి, అనేకులకి తెలియచేయాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడు అయిన యేసయ్య, నీ ప్రేమ గల నామమును బట్టి దేవానికి కృతజ్ఞత స్తోత్రం. నీ దీవెన ఆశీర్వాదం మేలును మా అందరికీ దయచేయండి. మాకు ముందుగా నడవండి. మా జీవితంలో ఏ కార్యాలకి, ఏ ప్రాకారాలు, ఏ అడ్డులు ఉన్నాయో అవన్నీ యేసు నామంలో పడగొట్టమని నేను అడుగుచున్నా. బిడ్డలందరి జీవితంలో అడ్డులన్నీ యేసు నామంలో పడగొట్టండి. నీకు ఇష్టమైన సంతోషకరమైన బిడ్డలుగా ప్రతి బిడ్డ వింటున్న వారు, వినబోయేవారు ప్రతి ఒక్కరు విందురుగాక ప్రభ. నీ మహిమ వెంబడి మహిమ, కృప వెంబడి కృప, దీవెన ఆశీర్వాదం మేలు కలుగును గాక ప్రభ. నీ ఆత్మచేత నింపబడును గాక ప్రభ. యెహోవా సన్నిధి తోడుగా వచ్చును గాక ప్రభ. ఆగిపోయిన కార్యాలు యేసు నామంలో జరుగును గాక ప్రభ. విడుదల, మేలు, స్వస్థత ప్రతి బిడ్డకి జరుగును గాక ప్రభ. గొప్ప మేలుతో నింపి నీ యందు భయం, భక్తి కలిగి ప్రతి బిడ్డ జీవించినట్లు గొప్ప కార్యాలు ప్రభ ప్రతి బిడ్డకి సహాయం దయచేయండి. నీతిని రాజాన్ని ప్రతి బిడ్డకి దయచేసి విడుదల, మేలు అనుగ్రహించి ప్రభ ఈ దినానికి కావాల్సిన దీవెన, ఆశీర్వాదం, మేలు, విడుదల, సహాయం నీ దేవల దూతల్ని తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డని మరణం నుంచి తప్పించండి. కీడు, అపాయ, శత్రువుల నుండి తప్పించి అయా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.